Which of the following is not a valid phase of software development life cycle? Anybody? What is the answer for this? Anusha madam, Grishma, Testing culture. Saundarya, Jitender. What is the answer for this? First one is testing The phase. last Yeah. one, Testing sir. culture. Can you give me an example? No reason for this. సో అన్ని ఫేజ్లు ఉన్నాయి, లాస్ట్ ఫేజ్ లేదు కాబట్టి టెస్టింగ్ క్లోజర్ అంటారా? Deployment phase. Software testing closure is a part of software testing life cycle, not a software development life cycle. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ 3 phases, అన్ని 6 phases. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, అనాలిసిస్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఈజ్ రిక్వైర్మెంట్ ఫేజ్. అనాలిసిస్, డిజైనింగ్, testing phase is there, deployment, maintenance, and everything comes up. So test closure is a part of software testing life cycle. So the answer would be D. Which of the following testing is not known as white box testing? Anybody? Which of the following is also known as white box testing? I think none of the above, sir. Shall testing phase. Yeah. Tell me, madam. See, error guessing is a part of black box method. Designing based testing is a part of black box. Structural testing is a part of white box testing. So A is the answer. So structural testing anachu, open box testing anachu, లేకపోతే దీన్ని గ్లాస్ బాక్స్ టెస్టింగ్ అనొచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఇంటర్ఫేస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ వైట్ బాక్స్ టెస్టింగ్. సో ఆన్సర్ వుడ్ బి ఏ. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టెస్టింగ్ ఈస్ రిలేటెడ్ టు ద బౌండరీ వాల్యూ అనాలిసిస్? ఇది మీకు యాక్చువల్లీ అవ్వలేదు, టెస్ట్ కేసెస్ దగ్గరికి వచ్చి చెప్తాను. సో యాక్చువల్లీ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అనేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ కింద వస్తుంది అనమాట. సో ద పార్ట్ ఆన్సర్ వుడ్ బి సి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ రిలేటెడ్ టు బౌండరీ. నెక్స్ట్, the functional testing is a dash. So test design technique, test level, SDLC level, test type. Anybody? SDLC model, I think so. SDLC model. Inka? Functional testing అనేది ఒక టెస్ట్ టైప్ మేడం. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫంక్షనల్ టెస్టింగ్ అంటాము, రిగ్రెషన్ టెస్టింగ్ అంటాము, రీటెస్టింగ్ అంటాము. రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం, రీటెస్టింగ్ అంటాం, కాంప్రహెన్సివ్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్, ఇవన్నీ టైప్స్ అన్నమాట. సో ద టెస్ట్ టైప్ ఈస్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈజ్ ఏ టెస్ట్ టైప్. ఓకేనా? నెక్స్ట్, what are the different levels of testing? Anybody? All or The above. the levels of All testing. of the above, sir. All of the above. When you come to the V model లో మనకి ఏంటంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్ని వస్తాయి అన్నమాట. లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ విల్ బికమ్. నెక్స్ట్, వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ ఆర్ డాష్. స్టేట్మెంట్ కవరేజ్, decision coverage, data flow testing, all the above. Don't say all the above, all the things. So sometimes the answer may relate to particular questions. So decision cover, Okay. data flow testing, statement coverage. Anybody? Data flow testing. Data flow testing. Data flow Testing. ఎక్కడ వస్తున్నది? ఎక్కడ చేశారు డేటా ఫ్లో? ఎక్కడ వస్తుంది మీకు? ఎక్కడ వస్తుంది డేటా ఫ్లో డై? స్టేట్మెంట్ కవరేజ్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డేటా ఫ్లో అంటే
మీరు నార్మల్ గా లో లెవెల్ డిజైన్స్, హై లెవెల్ డిజైన్స్ చెప్పారు. The low level design which mainly explains about, which mainly designed in the form of flow charts, data flow diagrams or ER diagrams. చెప్పానా లేదా? డిజైనింగ్ పార్ట్. ఓకేనా? ఇట్స్ నాట్ ఎ వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్. ఇది ఒక డిజైనింగ్ స్ట్రక్చర్ అన్నమాట డేటా ఫ్లో టెస్టింగ్ అనేది. స్టేట్మెంట్ కవరేజ్ టెస్టింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే అంటే ఈ వైట్ బాక్స్ లో యూనిట్ టెస్టింగ్ అనేది ఉందన్నమాట. యూనిట్ టెస్టింగ్ లో మనం చెప్పాము ఎగ్జిక్యూషన్ టెస్టింగ్, ఆపరేషన్ టెస్టింగ్ చేసేప్పుడు స్టేట్మెంట్స్, line by line execution, path, statements with conditions, loops, functions, programming status అన్ని చెక్ చేస్తాం. దాన్ని మనం ఇది పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ కవరేజ్ టెస్టింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ వైట్ బాక్స్ టెస్టింగ్. సో ఆన్సర్ వుడ్ బి ఏ. వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్? ఎనీబడి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏమవుతుంది చెప్తారా నాకు? Anybody? What do you mean by integration testing? Anybody? Anusha, Grishma madam, Jitendra. Sir, integration testing is a multiple programs, sir. Multiple programs and modules. Multiple programs and modules. Okay. It makes a single system. Okay. It's known as అంటే built prepare అవుతుంది. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ తీసుకుంటే దాంట్లో యూజర్ నేమ్ నుంచి లాగౌట్ వరకు కూడా లైన్ బై లైన్ ప్రాసెస్ చేస్తాము బై యూజింగ్ డేటాబేస్. అవునండి. సో ఇప్పుడు చూడండి, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని చెప్పచ్చు. ఎందుకండి అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ద ఇంటర్నల్ ఇంటర్ఫేస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ నోన్ యాజ్ వైట్ బాక్స్. ఇంటిగ్రేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వైట్ బాక్స్. సో ఇంటర్ఫేస్ ఎర్రర్స్, డిజైనింగ్ ఎర్రర్స్ రాదు, ప్రొసీజరల్ ఎర్రర్స్ రాదు. సో ఆన్సర్ వుడ్ బి ఇంటర్ఫేస్ ఎర్రర్స్. ఇంటర్ఫేస్ ఎర్రర్స్. డస్ ది కస్టమర్ గెట్స్ 100% బగ్ ఫ్రీ ప్రోడక్ట్? ఎప్పుడు ఏంటంటే చెప్పలేము. ప్రోడక్ట్ ఓల్డ్ అయ్యి ఉండొచ్చు, డెవలపర్స్ ఆర్ సూపరా, ద టెస్టింగ్ టీమ్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకండి అంటే కొంతమంది టెస్టర్స్ ఏం చేస్తారంటే దే కీప్ గోయింగ్ ఆన్ కంటిన్యూయింగ్ ద ప్రాసెస్. ఏంటంటే వాళ్ళకి త్రూ ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని మిస్ చేసేస్తూ ఉండొచ్చు. సో అవి ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ప్రయారిటీ కాకుండా అని చెప్పేసి కొన్ని టెస్ట్ చేసేస్తుంటారు. సో వీ కెనాట్ సే దాట్ డెవలపర్స్ ఆర్ సూపర్. వాళ్ళు ఎంత సూపర్ అయినా కూడా టెస్టింగ్ కరెక్ట్ గా చేయకపోతే మనం 100% ఇవ్వలేము. మనం షూటిగా అవునా 100% బగ్ ఫ్రీ చెప్పలేము అన్నమాట. సో ద టెస్టింగ్ టీమ్ ఈజ్ నాట్ గుడ్ అని పెట్టచ్చు. Answer would be C. Answer would be C. Cyclomatic complexity is dash. Anybody? Send guess sir. A. White box testing. White box, correct. ఎందుకంటే అంటే బ్లాక్ బాక్స్ సైక్లోమాటిక్ టెస్టింగ్ అంటే కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఇట్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ కింద వస్తుంది అన్నమాట. ప్రోగ్రామింగ్ కింద ఎక్కడంటే యూనిట్ టెస్టింగ్, మాడ్యూల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని వస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లో ఏం చేస్తాము? కమింగ్ ఫ్రమ్ ది టాప్ లెవెల్ టు ద బాటమ్ లెవెల్, బాటమ్ లెవెల్ టు టాప్ లెవెల్, మెయిన్ మాడ్యూల్, సబ్ మాడ్యూల్, మెయిన్ మాడ్యూల్. సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ is related to the programming, and దాన్ని బట్టి వైట్ బాక్స్ టెస్టింగ్ is a programming కాబట్టి you can say it as a white box testing. Which testing technique is used for usability testing? Anybody? Which testing technique is used for usability testing? Anybody? Who will say this? Don't say combination of all. Black box testing. Yes, it's a part of. Endukani? It is one of the functions. One of the components. Even components in a black box lo. Usability. Functionality, performance, security. So which technique is used for usability testing? And white black box testing. Black box hai kada? Yes, sir. Yes. Next. In which environment we can perform the beta testing? Ikkada actually ga ఇది కూడా మీకు రిలేటెడ్ కాదు, ఇప్పుడు కాదు, తర్వాత లాస్ట్ వస్తుంది. 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఆల్ఫా టెస్టింగ్ అంటాం, ఇంకోటి బీటా టెస్టింగ్ అంటాం. ఆల్ఫా టెస్టింగ్ అనేది ఎప్పుడు
డెవలప్మెంట్ టైప్ లో చేస్తాం. బీటా టెస్టింగ్ అనేది ఎప్పుడు యూజర్స్ సైడ్ లో చేస్తాం అన్నమాట. యూజర్స్ క్లయింట్ నుంచి చేస్తాం. సో ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే యూజర్స్ ఎండ్ అని చెప్పాలి. ఆన్సర్ వుడ్ బి సి. అంటే ఆల్ఫా టెస్టింగ్ అనేది ఎవరి నుంచి చేస్తాం? ఆల్ఫా టెస్టింగ్ అనేది డెవలపర్ సైడ్ లో చేస్తాం. బీటా టెస్టింగ్ అనేది క్లయింట్ ఎన్విరాన్మెంట్ లో వచ్చేస్తుంటాం. సో ఆన్సర్ వుడ్ బి సి అని చెప్పాలి. ఆన్సర్ వుడ్ బి సి. యూజర్స్ ఎండ్స్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఆఫ్టర్ విచ్ ఫేజ్ వీ కెన్ ప్రొసీడ్ టు ద వైట్ బాక్స్ టెస్టింగ్. ఏ ఫేజ్ అయిన తర్వాత మనం వైట్ బాక్స్ ప్రొసీడ్ అవ్వచ్చు? కోడింగ్ ఫేజ్ అయిన తర్వాత, డిజైనింగ్ ఫేజ్ అయిన తర్వాత, ఎస్ఆర్ఎస్ తర్వాత, ఇన్స్టలేషన్ ఫేజెస్ తర్వాత. ఏంటది? After coding phase. కోడింగ్ ఫేజ్ అయిన తర్వాత వైట్ బాక్స్ వెళ్తారా? Yes, sir. అంతే కదా? Yes. అంతేనా? Yes, sir. కోడింగ్ రాసేస్తారు, ఆ కోడింగ్ చెక్ చేసేది వైట్ బాక్స్ టెస్టర్స్. అంతే, కోడింగ్ చెక్ చేసేవారు కదా. సో ఆఫ్టర్ ది కోడింగ్ ఫేజ్ అని చెప్పచ్చు. ఓకేనా? ఆన్సర్ వుడ్ బి ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్టింగ్ ఇస్ నాట్ అనదర్ నేమ్ ఆఫ్ వైట్ బాక్స్? ఎనీబడి? Behavioral testing. Behavior Yes. testing, sir. బిహేవియరల్ టెస్టింగ్. ఎందుకంటే ఇందాకే చెప్పారు, స్ట్రక్చర్ టెస్టింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వైట్ బాక్స్, ఈస్ ఆల్సో నోన్ యాజ్ వైట్ బాక్స్. గ్లాస్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ white box. So behavioral testing is not a white box testing. Next, define the term failure. The answer. A human action that produces an incorrect result. ఒక్క నిమిషం స్లో మేడం. ఏంటది? A human action that produces an incorrect result. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసినప్పుడు బై మిస్టేక్ లో పాస్వర్డ్ లో ఒక క్యారెక్టర్ మిస్ అయ్యింది. మీరు ఎంటర్ చేస్తారు, ఓకే, ఎంటర్ చేశారు, సబ్మిట్ చేశారు. మీకు ఇక్కడ ఏం మెసేజ్ వస్తుంది? ఇన్వాలిడ్ లాగిన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఎందువల్ల? యూజర్ చేసిన మిస్టేక్స్ వల్ల ఆ ఫెయిల్యూర్ రావచ్చు. ఒకటి. రెండోది, ఇట్ డిపార్చర్స్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ బిహేవియర్. మనం చెప్పలేము. ఫౌండ్ ఇన్ ది సాఫ్ట్వేర్ దట్ రిజల్ట్స్ ఎన్ ఎర్రర్, దట్ ఈస్ ఆల్సో కమ్స్ ఇన్ యూజర్ నుంచే సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ఉండొచ్చు, దాని వల్ల మీకు రిజల్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇట్ ఈస్ అ ప్రొసీజర్ ఆఫ్ డేటా డెఫినేషన్. ద కంప్యూటర్ డేటాబేస్ ఎట్లా వస్తుంది? ముందు ప్రోగ్రామింగ్ రాయిందే, దానికి సంబంధించిన ఫీల్డ్స్ తయారు చేయిందే, మీ డేటాబేస్ రాదు. కాబట్టి హ్యూమన్ యాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ ది ఇన్కరెక్ట్ రిజల్ట్. ఆన్సర్ వుడ్ బి ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది below testing is related to non-functional testing? Anybody? Unit testing. Performance testing. Yes, it's true. ఎందుకని? Unit testing and blackboard testing, we have functional testing. యూనిట్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, ఫంక్షనల్ కింద వస్తాయా? Functional testing. So performance testing, I think non-functional testing. నాన్ ఫంక్షనల్ కింద పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు, సెక్యూరిటీ చెప్పుకోవచ్చు, యూనిట్ టెస్టింగ్ కూడా చెప్పుకోవచ్చు. రైట్? పర్ఫార్మెన్స్ కింద నాన్ ఫంక్షనల్, ఇవన్నీ నాన్ ఫంక్షనల్. ఏది? యూనిట్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, యూజబిలిటీ, ఇవన్నీ కలిపి నాన్ ఫంక్షనల్ కింద వస్తాయి. కన్సిడర్ నాన్ ఫంక్షనల్. సో ఇందులో మనకి నాన్ ఫంక్షనల్ ఏది? పర్ఫార్మెన్స్ ఏనా? పర్ఫార్మెన్స్ చెప్పచ్చు కదా. Yes, sir. సార్ మరి యూనిట్ టెస్టింగ్ పెట్టచ్చు. యూనిట్ టెస్టింగ్ అనేది కోడింగ్ లెవెల్. యాక్చువల్ అది యాక్చువల్ నాన్ ఫంక్షన్ అంటాం, కానీ ఏంటంటే కోడింగ్ లెవెల్ కింద వస్తుంది. కాబట్టి అప్లికేషన్ డెవలప్ చేసేదాన్ని మనం యూనిట్ టెస్టింగ్ కింద వస్తుంది. కాబట్టి ఇట్స్ నాన్ ఫంక్షన్ అంటారు చాలా మంది, బట్ ఏంటంటే ఇట్స్ వెరీ రేర్ కేస్. సో యూజబిలిటీ, పర్ఫార్మెన్స్, నాన్ అండ్ సెక్యూరిటీ కమ్స్ అండర్ నాన్ ఫంక్షన్. నెక్స్ట్, డాష్ టెస్టింగ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ది కోడ్. White box. White box testing.
వైట్ బాక్స్ టెస్టింగ్ కరెక్ట్ ఓకేనా డాష్ ఆర్ దోస్ సాఫ్ట్వేర్ మిస్టేక్స్ దట్ అకర్స్ డ్యూరింగ్ ద కోడింగ్ ఏంటది bugs, బగ్స్ ఇంకా ఎర్రర్స్ చెప్పొచ్చా bugs, ఎర్రర్స్ చెప్పలేము ఎందుకంటే ప్రోగ్రామింగ్ రాయిందే ఎర్రర్ రాదు రైట్ ప్రోగ్రామ్ రాసిన దాన్ని వచ్చేదాన్ని ఎర్రర్ ప్రోగ్రామ్ వల్ల అప్లికేషన్ ఓపెన్ అవ్వతే ఫెయిల్యూర్ ఈ ఫెయిల్యూర్ మన డెవలపర్ పంపించి క్లయింట్ పంపించి క్లయింట్ నుంచి వర్క్ అవ్వకపోతే దాన్ని మనం బగ్స్ అంటాం సో డాష్ ఆర్ దోస్ సాఫ్ట్వేర్ మిస్టేక్స్ దట్ అకర్ డ్యూరింగ్ ది కోడింగ్ ఫేజ్ అంటే బగ్స్ ఇట్ కాల్డ్ ఇస్ ఏ బగ్స్ సో ఆన్సర్ వుడ్ బి లాస్ట్ సో హూ ఇస్ ద టాప్ హైయెస్ట్ మార్క్స్ ఎవరు ఎనీబడి